ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకే అర్థం కావట్లేదు. మైండ్ పోయినట్టుంది. అసెంబ్లీకొచ్చి నువ్వు పోరాడపోయావా? నువ్వు బిల్లు పెట్టేటప్పుడు మీ నాయకులను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి దాని మీద పోరాడపోయారా? మీ మీకున్న 11 మంది వాళ్ళతోనే మాటలు పోరాడండి. దాన్ని బట్టి తెలిసేది కదా! అసలు రాకుండా కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకొని, ప్రెస్ మీట్‌లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, నేనొక్కడినే నా ఇష్టం, నాకు ఎదురు బెదురు ఎవరు లేరని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే ఎట్లా కుదిరిద్దనుకుంటున్నారు? ఇక్కడ ఎవ్వరు చూస్తా ఊరుకోరండి. రాష్ట్రం అందరికీ తెలుసు. అంతకుముందు 2019, 20 అట్లా ఆ టైంలో జనాలు బయటికి రాలేదు. అంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సీరియళ్ళ కన్నా, టీవీలో సినిమాల కన్నా ఎక్కువగా న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో అన్ని ఛానల్‌లు. అలాగా ఎంత డెవలప్ అయిపోయారో అందరికీ తెలుసండి. ఎవరు మంచి చేస్తుంది, ఎవరు చెడు చేస్తుంది అనేది అందరికి తెలుసు. మేము ఒకటే చెప్తున్నామండి. వైసీపీ ప్రభుత్వానికి ఇకనైనా స్టాండ్ మార్చుకోవాలి. స్టాండ్ మార్చుకోకపోతే మాత్రం మీకు పుట్టగతులు లేకుండా పోతాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకి మనకి రాజధాని అనేది లేకుండా తాతల తరాల నుంచి మన రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేకపోయాం ఇప్పటివరకు కూడా. ఇవాళ మాకు గర్వంగా మా రాజధాని అమరావతి అని మేము గర్వంగా చెప్పుకోవటానికి, మా పిల్లలు చెప్పుకోవటానికి, మా పిల్లల తరాలు చెప్పుకోవటానికి మేము కష్టపడి ఇవాళ ఈరోజు అమరావతి నిలబెట్టుకున్నామని మేము నిజంగా మేము చెప్పుకోలేకపోతున్నామండి. మా కష్టాన్ని మేము తరతరాలకి అందిస్తున్నాం అనే భావన మాకు నిజంగా అది చెప్పలేని భావన అండి. ఆ భావనతో మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే అండి ఏడుపు వస్తుంది. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని ఇబ్బందులు పడ్డామో. 1631 రోజులు రోడ్డు మీద కూర్చొని తిన్నామో తినలేదో ఎవరు ఏమని అడగలేదండి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం మేము మా స్టాండ్ రాజధాని అన్నంత మాత్రాన మేము ఎప్పుడు ఒప్పుకోమండి. ఎందుకంటే కనీసం శిబిరాల ముందు